Jeremiah chapter 7, verses 17, 18, and 19. Do you not see what they are doing in the cities of Judah and in the streets of Jerusalem? The children gather wood, the fathers kindle fire, and the women knead dough to make cakes for the Queen of Heaven, and they pour out drink offerings to other gods to provoke me to anger. Is it I whom they provoke? Declares the Lord. Is it not themselves to their own shame? 17, 17, 19. యూదా పట్టణంలోను యెరూషలేము పట్టణపు వీధులలోను వారు చేయుచున్న క్రియలను నీవు చూస్తున్నావు కదా. ఇర్మియా గారితో దేవుడు మరి అక్కడ సంగతులన్నీ చూపించి విషయాలు మాట్లాడుతూ ఉన్నారు. నాకు కోపం పుట్టించినట్లు ఆకాశరాణి దేవతకంట వీళ్ళు పిండి వంటలు చేయవలనని, అన్ని దేవతలకు పానార్పణములు పోయవలనని పిల్లలంట కట్టెలు ఏరుతున్నారంట. పిల్లలు కట్టెలు ఏరుచున్నారు, తండ్రులు అగ్ని రాజబెట్టుచున్నారు, స్త్రీలు పిండి పిసుకుచున్నారు. నాకే కోపం పుట్టించినంతగా వారు దాన్ని చేయుచున్నారా? తమకే అవమానం కలుగునంతగా చేయుచున్నారు కదా. ఇదే యెహోవా వాక్కు. దేవుడు బాగా కోపం వచ్చిందనమాట ఈ విషయాలు చూసి. యెరూషలేము పట్టణంలోను, యూదా పట్టణాల్లోనూ, యెరూషలేము వీధుల్లోనూ ఇలాంటి పనులు చేస్తున్నారంట. ఏమని? ఆకాశరాణి దేవతకు పిండి వంటలు చేయటానికి కూర్చున్నారంట ఫ్యామిలీస్. అన్ని దేవతలకు పానార్పణ చేయాలని కూర్చున్నారంట. ఆ పనులు చేయటం కోసం పిల్లలేం కట్టెలేరుతున్నారంట, తండ్రులేం అగ్నిని రాజబెట్టుతూ ఉన్నారంట, స్త్రీలేం పిండి పిసుకుతూ ఉన్నారంట. అవన్నీ చూసి దేవునికి కోపం వచ్చింది. ఎందుకు వచ్చింది అని అంటే, ఆకాశాన్ని, భూమిని, సముద్రములను దానిలోని సమస్తమును కలుగు చేసినవాడు ఈ దేవుడు. ద గాడ్ ఇన్ ద బైబిల్. అలాంటి దేవునికి వ్యతిరేకంగా ఆయన దేవుని గుర్తించకుండా, ఆయన ప్రార్థించకుండా, ఆయన స్తుతించకుండా వీళ్ళు ఏం చేస్తున్నారు? ఆయన సృష్టిలోని ఆకాశానికి అందులో దేవతలు ఉన్నాయని చెప్పి మరి వాటికి పానార్పణము, మరి నైవేద్యం అలాంటివి చేయాలని కూర్చొని పిల్లలు, తండ్రులు, తల్లులు అందరూ కలిసి తలా ఒక పని చేస్తూ ఉన్నారు. దేవుడి విషయాన్ని చూసేమంటున్నారంటే నాకే కోపం పుట్టిస్తారా అని